ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల వ్యవహారం ఇప్పుడు అధికార కూటమిలోనే తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి, హోంమంత్రి చెబుతుంటే అందుకు విరుద్ధంగా కేబినెట్ మంత్రి టీజీ భరత్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయం కలకలం రేపుతున్నాయి. కర్నూలులో సొంత పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురి కావడంతో పోలీసులు నిఘా వైఫల్యంపై మంత్రి భరత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. సొంత ప్రభుత్వ పోలీస్ వ్యవస్థపైనే మంత్రి భరత్ ఎందుకు ఈ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు? ఈ వ్యాఖ్యలను అస్త్రంగా మలుచుకుంటున్న ప్రతిపక్షాలకు కూటమి నేతలు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కర్నూలు నగరంలో చోటు చేసుకున్న తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త ఇంతియాజ్ దారుణ హత్య ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ హత్య నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్ర భావోద్వేగానికి, ఆగ్రహానికి లోనయ్యారు. ఒక అధికార పార్టీ కార్యకర్తను పట్టపగలు దారుణంగా అంతమొందించడం వెనుక పక్కా ప్లానుందని, రౌడీ మూకలు కర్నూలులో యథేచ్ఛగా రెచ్చిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే, హత్య జరగడానికి వారం రోజుల ముందే నేరస్తులు సోషల్ మీడియాలో ఇంతియాజ్ ఫోటో పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అంటూ బహిరంగంగా పోస్టులు పెట్టారు. ఇంత పబ్లిక్గా సోషల్ మీడియాలో చంపేస్తామని బెదిరింపులకు దిగినా పోలీస్ యంత్రాంగం కానీ, నిఘా విభాగాలు కానీ కనీసం స్పందించకపోవడం దారుణమని మంత్రి భరత్ మండిపడ్డారు. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ఒక నిండు ప్రాణాన్ని కాపాడలేకపోవడం ముమ్మాటికి పోలీసుల ఘోర వైఫల్యమేనని ఆయన స్పష్టం చేశారు. వ్యవస్థల నిర్లక్ష్యం వల్లే ఒక పేద కార్యకర్త కుటుంబం రోడ్డున పడిందని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇంతియాజ్ హత్య ఘటనతో రగిలిపోయిన మంత్రి టీజీ భరత్ నేరుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థపై, పోలీసుల పనితీరుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో మంత్రులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలపై నిఘా పెట్టే ఇంటెలిజెన్స్ అధికారులు ప్రజల ప్రాణాలు తీసే నేరస్తుల కదలికలపై ఎందుకు నిఘా పెట్టడం లేదంటూ నేరుగా పోలీస్ బాసులను నిలదీశారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై నిఘా పెట్టడానికి చూపిస్తున్న అత్యుత్సాహం రౌడీ షీటర్ల అరాచకాలను అరికట్టడంలో ఎందుకు చూపించడం లేదని ఆయన తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. కర్నూలు నగరంలో శాంతి భద్రతల పరిరక్షణలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆయన కుండబద్దలు కొట్టారు. సోషల్ మీడియాలో వారం క్రితమే హత్యకు సంబంధించిన హింట్స్ ఇచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు సైతం నిద్రపోతున్నారా అంటూ ఫైర్ అయ్యారు. ఈ దారుణ ఘటనపై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి పోలీసుల వైఫల్యంపై ఫిర్యాదు చేస్తానని భరత్ స్పష్టం చేశారు. రౌడీ మూకల పట్ల కఠినంగా వ్యవహరించకపోతే సహించేది లేదని పోలీసు అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మంత్రి టీజీ భరత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార కూటమి ప్రభుత్వంలో ఒక పెద్ద డొంకను కదిపాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై మంత్రివర్గంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు హోంమంత్రి అనిత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిందని పదే పదే చెబుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ప్రతి బహిరంగ సభలో రౌడీ షీటర్ల పీచ మణుస్తామని, నేరస్తులకు ఏపీలో తావు లేకుండా చేస్తామని హూంకరిస్తున్నారు. కానీ చంద్రబాబు మంత్రివర్గంలోనే కీలక సభ్యుడిగా ఉన్న టీజీ భరత్ కర్నూలులో ఇంటెలిజెన్స్, పోలీసు వ్యవస్థలన్నీ ఫెయిల్ అయ్యాయని, రౌడీలు రెచ్చిపోతున్నారని చెప్పడం నేరుగా ప్రభుత్వ పనితీరును సూటిగా ప్రశ్నించినట్లే అవుతోంది. సొంత పార్టీ కార్యకర్తను కోల్పోయానన్న ఆవేదన, ఆగ్రహంతో మంత్రి భరత్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు కానీ టెక్నికల్గా ఒక కేబినెట్ మంత్రి హోదాలో ఉండి పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పడం ప్రభుత్వ ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీసే అంశంగా మారుతోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. సరిగ్గా మంత్రి టీజీ భరత్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలను ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు అత్యంత అనుకూలంగా మలుచుకుంటోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని తాము మొదటి నుంచి చెబుతున్నామని, ఇప్పుడు ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబు కేబినెట్ మంత్రి బహిరంగంగా ఒప్పుకున్నారని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కర్నూలులో రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయని, పోలీసులకు నేరస్తులను పట్టుకోవడం చేత కావడం లేదని ఒక మంత్రి చెప్పడాన్ని వారు పదునైన అస్త్రంగా వాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారని చెప్పడానికి తమ మాటలు అవసరం లేదని, మంత్రి భరత్ వ్యాఖ్యలే దానికి నిలువెత్తు ఉదాహరణ అని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. అధికార పార్టీ నేతలకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల ప్రాణాలకు ఈ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి భద్రత లేదని వారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం వ్యూహాత్మకంగా వేగంగా అడుగులు వేస్తోంది.
మంత్రి టీజీ భరత్ కామెంట్స్ ప్రభుత్వానికి పోలీస్ శాఖకు డ్యామేజింగ్గా మారడంతో కూటమి నేతలు తక్షణం నష్ట నివారణ చర్యలకు దిగారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న ఒక బలమైన క్యాడర్ను దుండగులు దారుణంగా హత్య చేయడంతో ఆ విపరీతమైన భావోద్వేగంలో మంత్రి భరత్ అలా మాట్లాడారని, దానిని ప్రభుత్వ వ్యతిరేకతగా చూడకూడదని స్థానిక నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. ప్రాణాపాయంలో ఉన్న కార్యకర్తలను కాపాడుకోవాలన్న తపనతోనే ఆయన పోలీసుల పనితీరును ప్రశ్నించారని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాధ్యతాయుతమైన కేబినెట్ మంత్రి పదవిలో ఉండి సొంత ఇంటెలిజెన్స్ వ్యవస్థను బహిరంగంగా విమర్శించడంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొంత సీరియస్గా ఉన్నట్లు అంతర్గత వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రభుత్వ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా బహిరంగ వేదికలపై వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రతిపక్షాలకు అనవసరంగా ఆయుధం ఇచ్చినట్లయిందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి టీజీ భరత్ను పార్టీ నాయకత్వం పిలిపించి వివరణ కోరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో మంత్రులు బహిరంగంగా పోలీసుల పనితీరుపై మాట్లాడే విషయంలో అధిష్టానం ఒక స్పష్టమైన గైడ్ లైన్స్ జారీ చేసే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి పొలిటికల్ మామ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.